ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం జనవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, శేషు, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం జనవరి నెలలో గోచార గ్రహాల యొక్క స్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహువు, అలాగే తృతీయంలో గురుడు, అష్టమంలో కేతువు, దశమంలో బుధ శుక్రులు, అలాగే లాభంలో రవి కుజల యొక్క సంచారం జరుగుతుంది. అలాగే జనవరి 7వ తేదీన బుధుడు ధనుష్ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే జనవరి 15వ తేదీన రవి రాత్రి 8:59 ఉదయం 8:25 రవి మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే జనవరి 18వ తేదీన రాత్రి 8:56 శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేస్తాడు. చంద్రుడు సింహరాశి నుంచి మళ్ళీ ఈ నెలంతా కూడా జనవరి నెలంతా కూడా సింహరాశి నుంచి మొదలు పెట్టుకుని సింహరాశి వరకు మళ్ళీ ప్రతి రాశిలోనికి తిరుగుతూ సింహరాశి వరకు సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జనవరి నెలలో 2024 సంవత్సరం జనవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒక్కసారి చూసుకుంటే మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి మొదటి వారం అంతా కూడా కొంచెం గ్రహ ఘాటులను అనుసరించి కొంచెం సామాన్యమైన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండో వారంలో ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మూడవ వారంలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోను కాకూడదు, తొందరపాటు చర్యలు చేయకూడదు. అలాగే ఏ పని చేసినా కూడా కొంచెం ఆలోచించి నిదానంగా మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దుందుడుకు స్వభావంతో దుందుడుకు చర్యలు చేపట్టకూడదు, అనాలోచితంగా నిర్ణయాలు చేయకూడదు, ఆలోచించకుండా ఏ పని చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక జనవరి 4వ వారంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ జనవరి మాసంలో చదివినంత వరకు చాలా వరకు అంటే వ్యాపారస్తులకి జనవరి నెలలో చాలా వరకు అద్భుతమైన వ్యాపారాలు సాగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే వృత్తి ఉద్యోగ విషయాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అలాగే ఇతర దేశాలలో ఉన్న మీ పిల్లల నుంచి కూడా మీరు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు జనవరి నెలలో. అయితే జనవరి నెలలో నేను చెప్పుకున్నట్టు ఈ ఫలితాలన్నీ కూడా నేను చెప్పినట్టుగా మొదటి వారం, రెండో వారం, మూడో వారం, 4వ వారం ఇలాగ 4 వారాలకి కూడా మనం డిసైడ్ చేసుకుంటే విభజించుకుంటే మరి జనవరి మొదటి వారంలో ఖచ్చితంగా కూడా మీకు కొంచెం అనవసరపు ప్రయాణాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంచెం పరిస్థితులు సామాన్యంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కుటుంబ పరంగా కూడా సమస్యలు పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే
షేర్ మార్కెట్లో చేసేవాళ్ళకి ఈ షేర్ మార్కెట్స్ చేసేవాళ్ళకి మాత్రం జనవరి మొదటి వారంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు ధనం మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ జూదం లాటరీ లాంటి వాటి రంగాల్లో ఉండేవాళ్ళకి కానీ అవి ఆడేవాళ్ళకి కానీ ఖచ్చితంగా జనవరి మొదటి వారంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దుందుడుకంగా మీరు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక నష్టపోతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి జనవరి 2వ వారం అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫార్మా రంగం కానీ, సిమెంట్ రంగం కానీ, లేకపోతే ఐరన్ రంగం కానీ, ఇటుకలు కానీ, ఇసుక కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, హోటల్స్ కానీ, గాజు పరిశ్రమస్ కానీ ఇలాంటి వారందరికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2వ వారం అనేది చాలా వరకు అద్భుతమైన ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక 3వ వారంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిదవుతుంది. ఎంత జాగ్రత్తగా మీరు నడుచుకుంటే అంత మంచిదవుతుంది. మీరు కేర్ఫుల్గా లేకపోతే కనుక ఈ 3వ వారంలో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అలాగే ఇబ్బంది పడటమే కాకుండా మీరు నష్టపోవటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ 3వ వారంలో ఈ కుంభరాశికి చెందిన జాతకులు మీ దగ్గరికి వచ్చి ఎంత మంచి స్నేహితులైనా, మీ బంధువర్గం ఎంత మీకు ఆత్మీయులైనా, మీ స్నేహితులు ఎంత దగ్గర వాళ్ళైనా, లేకపోతే ఇతరత్ర మనుషులు మీకు ఎంత దగ్గర వాళ్ళైనా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా షూరిటీ సంతకాలు లేకపోతే హామీ పత్రాలు ఇలాంటి వాటి మీద మీరు చెయ్యకపోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎలాంటి వారికి కూడా హామీలు ఉండద్దు, షూరిటీ సంతకాలు చేయొద్దు, హామీ సంతకాలు చేయొద్దు. ఒకవేళ కనుక మీరు చేస్తే కనుక భవిష్యత్తులో దాని యొక్క పర్యవసానాన్ని మీరు తప్పకుండా అనుభవించాల్సి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ 1-4 వారాల్లో మాత్రం ఈ ఈవెంట్స్ చేసేవాళ్ళకి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఇక్కడ చేసినా, విదేశాల్లో చేసినా, ఇంకెక్కడ చేసినా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రసాయన రంగం కానీ, అలాగే వస్త్రాలు కానీ, లేకపోతే ఈ యొక్క కర్ర పరిశ్రమలు కానీ ఇలాంటి పరిశ్రమల్లో 4వ వారంలో మాత్రం ఖచ్చితంగా మీరు ఆయా రంగాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయా వ్యాపారాల విషయమే చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు కూడా తమ వంటగదుల్లో పనిచేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి 4వ వారంలో. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల సాధ్యమైనంత వరకు కూడా మీరు వంట చేస్తున్నప్పుడు, అలాగే బట్టల దుకాణాలు కానీ, లేకపోతే రసాయనశాలలు కానీ, లేకపోతే వస్త్రాలయాలు కానీ, లేకపోతే ఈ కర్రల పరిశ్రమ కానీ ఇలాంటి వాటిల్లో సాధ్యమైనంతకు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే వృద్ధులకు మాత్రం ఈ 4వ వారం అనేది చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 3వ వారంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే అవినీతి పనులు కనుక చేస్తే కనుక ఖచ్చితంగా మీరు దొరికిపోవటం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు. సాధ్యమైనంత వరకు 3వ వారంలో ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఎలాంటి అవినీతి పనులు చేయకండి, ఎలాంటి అక్రమమైన పనులు చేయకండి.
చేస్తే కనుక దొరికిపోయి దానికి సంబంధించి మీరు పర్యవసాన ఫలితాలను మీరు తప్పకుండా అనుభవిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు విదేశాలకు కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా 3వ వారంలో వెళ్ళకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 1, 2, 4 వారాల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకి ఉద్యోగస్తులకైతే వాళ్ళకి ప్రమోషన్లు అవి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, విదేశాలకి ఉద్యోగం నిమిత్తం వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే విదేశాల్లో అక్కడుండి మీరు ఉద్యోగం చేయడం కానీ, ఇతరత్ర పనులు చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి 1, 2, 4 వారాలు అనేవి చాలా వరకు అనుకూలిస్తాయి. ఆయా వారాల్లో కోర్టు కేసులు కూడా సద్దుమణుగుతాయి. మీ మీద ఏమైనా కోర్టు కేసులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శుభకార్యాలు జరగడానికి కూడా ఆయా వారాల్లో చాలా వరకు అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రేమికుల మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తూ ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ ప్రేమ సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ మాతృవర్గీయులు కానీ, పితృవర్గీయులు కానీ, సోదరవర్గీయులు కానీ వాళ్ళందరి నుంచి కూడా మీరు శుభవార్తలు వినడానికి వాళ్ళ డెవలప్మెంట్స్ చేసి మీరు శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వాహన యోగం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ కానీ, కోళ్ళ పరిశ్రమ కానీ, రొయ్యలు కానీ, చేపలు కానీ, చేనేత కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా 3వ వారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 1, 2, 4 వారాల్లో మాత్రం సినిమా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ముఖ్యంగా 2, 4 వారాలు ఈ 2, 4 వారాల్లో మాత్రం కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న పనులకి మంచి సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ లభించి ఆ సాటిస్ఫాక్షన్తో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే సినిమాల్లో పనిచేసే వాళ్ళు కానీ, నటీనటులు కానీ, టెక్నీషియన్లు కానీ, ఇలాగ కెమెరామెన్స్ కానీ, ఇతరత్ర ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఖచ్చితంగా కొత్త అవకాశాలు రావడానికి, కొత్త మనుషులు, పెద్ద గొప్పవాళ్ళు వీళ్ళకి పరిచయం అవ్వడానికి, ఆ పరిచయం కాస్త స్నేహంగా మరి వాళ్ళు మీకు మీ భవిష్యత్తుకు ఉపయోగపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన సంక్రాంతి అనగానే మనకి కొత్త సినిమాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా ఆ సినిమాల్లో వచ్చేసినప్పుడు ఏ వారాల్లో మనం ఆ సినిమా రిలీజ్ చేయాలనేది చాలామందికి అవగాహన ఉండదు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు అయితే ఖచ్చితంగా 1, 2, 4 వారాల్లో మీరు నిర్మించిన చిత్రం కనుక విడుదలైతే మంచి ఆర్థికంగా బాగా నిలదొక్కుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చిత్ర నిర్మాణాలు కూడా ఆ సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి నేను చెప్పినట్టు 1, 2, 4 వారాల్లో పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త మరొక అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా పెద్దవాళ్ళు వీళ్ళకి చాలా వరకు సహాయ సహకారాలు అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే దానివల్ల ఏంటంటే మీకు అవకాశాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి కూడా మీరు చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే
ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆ, ఆ, ఈ రాశికి చెందిన జాతకులు ఈ కార్యక్రమం అయిపోయింది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఈ తేదీల్లో అంటే ఈ వారాల్లో పోగొట్టుకున్న వస్తువులు మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంటుంది. మీరు ప్రయత్నం చేస్తే ఈ నెలలో వాహన యోగాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అలాగే సజ్జనుల వరకు మీ యొక్క తల్లిదండ్రులతో ఎంత జాగ్రత్తగా ఎంత సమయం పాటించి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిదన్న అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ సమయం అనేది ఖచ్చితంగా కూడా అంటే 2024 జనవరి నెల అనేది ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలించడానికి ఆనందభరితమైన సమయంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం జనవరి నెలలో చాలా వరకు సానుకూల ఫలితాలే ఉన్నాయి. చదివినంత వరకు మీరు చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఉన్నాయి. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో సాందర్శ ఫలితాలు ఇక్కడి గోచర ఫలితాలు 2 ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. స్వామివారిని సింధూరంతో ఆరాధించడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం చేయటం వల్ల కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క నామస్మరణం చేయటం వల్ల కూడా ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలం ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించుకొని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.